బీజేపీ లీడర్ కూడా కేశవరావు గారు కూడా ఇప్పుడు జూమ్ లైవ్లో దీనికి సంబంధించి మాట్లాడబోతున్నారు. సో హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ మిత్రులకు నమస్కారం అండి. ఎస్ సార్, ఫస్ట్ చర్చ అనేది బీసీలకు చట్టసభలలో అవకాశం కలగాలంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలనేది ఇష్యూ. ఇక్కడ కులగణన బీజేపీ మరి ఎందుకు చేయట్లేదండి? మేమంతా న్యూట్రల్ మనుషులు, మేమెవరం బీజేపీ వాళ్ళం కాదు. బీజేపీ 2011లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు మేము వచ్చినట్టయితే కులగణన చేస్తాము సెన్సెస్లో చెప్పింది నిజమే. 2018లో సాక్షాత్తు అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు? 2021లో జరిగే సెన్సెస్లలో కూడా మేము కులగణను చేర్స్తామన్నారు. 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఇది బానుంచి కాదు, ఇది చేయలేమని చెప్పారు. అసలు బీజేపీ కులగణకు అనుకూలమా కాదనేది ఇక్కడ సమస్య. ఒకసారి కులగణన జరిగినట్టయితే షెడ్యూల్లో చేర్చాల్సి వస్తుంది. వీళ్ళ జనాభా ఇంత ఉంటుంది అంటుంది. నేను ఉత్తర తెలంగాణ నుంచి మాట్లాడుతాను. ఇక్కడ మెజారిటీ పీపుల్ బీజేపీకి అనుకూలం. కానీ బీజేపీ ద్వంద్వ వైఖరితో ఉన్నదా లేదా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించండి. మన బీఆర్ఎస్ నేతైనా మిగతా వాళ్ళందరూ కూడా ఒక విషయం ఖచ్చితంగా చెప్పండి, ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఎస్, బీఆర్ఎస్ గతంలో మనకు అన్యాయం చేసింది. 34 నుంచి 24% చేసి అన్యాయం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎంత పోరాటం చేసినా నమ్మే పరిస్థితులలో లేరు అనే విషయం నగ్న సత్యం అండి. ఇప్పుడు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దాని కృతజ్ఞత భావం ఉండడంలో తప్పేం లేదు. చెప్పండి కేశవరావు గారు, మాట్లాడండి. చెప్పండి మేడం, చెప్పాను. ఎస్, అంటే ఇప్పుడు మీరు ఆమోదం తెలుపుతూ ఉన్నారు కదా, అంత నమ్మకం ఏంటంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లుని మీరు నమ్మి ఆమోదించారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దాంట్లో తప్పుడు తడక ఉంది, అందుకే మేము ఆమోదించట్లేదంటే బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ సముద్రాల గారు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఏం తప్పుల తడక? ఖచ్చితము. ఏ రిపోర్ట్ అయినా ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేసినటువంటి 2014లో అప్పుడు బీఆర్ఎస్ సర్వే అది తప్పుల తడక కాదా? ఒకరోజు చేసింది ఒరిజినల్ చెప్పగలుగుతామా? ఇన్ని అంటే ఒక నెల రోజులు వేలాది మంది 60,000 మంది ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారు. ఖచ్చితంగా హైదరాబాదు, వరంగల్, ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాల లోపల వాళ్ళెవరు ఇంట్లో పోకుండానే లెక్కలు చేశారు. అది 5 నుంచి 10% ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలా ఆర్టికల్లో అదే చెప్పాను. ఇది మొత్తం తప్పుల తడకే కాదండి. ఒక 5 నుంచి 10% హ్యూమన్ ఎర్రర్స్ కావచ్చు, వీళ్ళు ఇంటెన్షనల్గా చేయవచ్చు. కొన్ని అపార్ట్మెంట్లోకి అసలు వెళ్ళనే లేదు, ఒకటే అపార్ట్మెంట్లో ఉండి ఓనర్ల ద్వారా మిగతా వివరాలు సేకరించారు. ఎస్, 5 నుంచి 10% తప్పు ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ విషయము మేము 50% ఉన్నామా 60% ఉన్నా అనేది కాదండి. మాకు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చినట్టయితే ఆ తర్వాత అసలు ఫైట్ ఉంటుంది కదా. ఆ తర్వాత మేము ఫైట్ చేస్తాం. మా జనాభా 50 కాదయ్యా 60% అని ఫైట్ చేయొచ్చు. ఫస్ట్ రాజ్యాంగంలో మనకు చేర్చాలి కదా. సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది? 50% దాటకూడదు అన్నది. అదే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలు 10% ఇవ్వడానికి ఏ చట్టాలు పనికిరాలేదు. ఒక విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ దేశంలో ఉన్న హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా ఏ కోర్టులైనా బీసీలపై వివక్ష చూపుతున్నాయనడంలో సందేహమే లేదు. ఖచ్చితంగా అన్ని కోర్టులు కూడా బీసీల విషయంలో నాన్సుల దూరము ఇంకేదో సీలింగ్ అని ఆదని అన్యాయం ఇప్పటికే చేసింది. బీసీలకు సహనం నశించింది, ఓపిక నశించింది. ఇంకా మా సహనాన్ని ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా ఇంకా పరీక్షించాలనుకుంటే ఇది మంచిది కాదు. భవిష్యత్తులో బీసీల ఉపద్రవం వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. గతంలో బీసీ ఉద్యమాలు ఫెయిల్ కావడానికి కారణము అప్పుడు ఇంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఎక్కువ యువకులు లేరు. ఇప్పుడు జనాభా పెరిగింది, బీసీల జనాభా పెరిగింది, బాధపడే వాళ్ళు ఎక్కువయ్యారు, నిరుద్యోగులు ఎక్కువయ్యారు. చాలా మందికి సోషల్ మీడియా ద్వారా అయ్యో మన బాధలేంది, మన అవస్థలేంది, మన తాత అలానే ఉన్నాడు, మన అయ్య అలానే ఉన్నాడు, మనం ఇలానే ఇంకెన్నాళ్ళు బతకాలనే ఆవేదన రోదన ప్రతి బీసీ వాళ్ళ లోపల ఉంది. కాబట్టే ఇప్పుడు బీసీ గర్జన జరుగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా అసలు సిసలైన యుద్ధం అనేది చూడబోతారు. ఎస్, అంటే ఈరోజు మహాధర్నా జరుగుతూ ఉంది కదా, సో దీంట్లో పార్లమెంట్కి సంబంధించి పాస్ అనేది బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇది ఒత్తిడి తేవడానికి తీసుకొస్తున్న ధర్నా తప్ప ఇప్పుడు మేమేమో ధర్నా చేస్తే బీజేపీ వాళ్ళు ఇంకే పార్టీ వాళ్ళు భయపడి పార్లమెంట్లో ఆమోదిస్తారనే నమ్మకం మాకు మాత్రం లేదు. కులగణనకు అనుకూలంగా లేని, కులగణనకు సపోర్ట్ చేయలేని పార్టీలు అంటే ఒక జాతీయ పార్టీ ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఒక నేషనల్ ఇష్యూ మీద ఒక నేషనల్ కాన్సెన్స్ అనేది ఉండాలి. వాళ్ళు ఇక్కడొక మాట, అక్కడొక మాట. అసెంబ్లీలో ఏం చేశారు? అసెంబ్లీలో పాస్ చేశారు, జిందాబాద్ అన్నారు. మరి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తది ఏంటంటే
అక్కడ ముస్లింలను బీసీలో కలిపారు కాబట్టి మేము దూరంగా ఉన్నాం. ఎస్, మీరు ఇప్పుడు వచ్చే సెన్సెస్ లోపల కులగణన చేయబోతున్నారా? కనీసం ఏదైనా క్లారిటీ ఇవ్వండి. ఈ ముస్లింలది ఓకే, కొన్ని మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తిగతం, కొందరు మతాన్ని వ్యతిరేకిస్తారు, మత రిజర్వేషన్ వ్యతిరేకించవచ్చు, అది వేరే ఇష్యూ, అది కోర్టు సంబంధం, అది కోర్టు జ్యూరిస్డిక్షన్లో దే విల్ డిసైడ్ ఇట్. అది తెలంగాణ మేధావుల సంఘానికి సంబంధించి మీరు ఫైనల్గా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఏం చెప్తారు? మేడం, ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని 100కు పైగా సవరణలు చేశారు. బీసీలకు కొరకు ఒక్క సవరణ కూడా చేయలేదు. కనీసం ఈ సవరణ ద్వారానైనా బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా దేశంలో అన్ని పార్టీలు ఇంచుమించుగా బీసీ ఓట్లతోటే అధికారాన్ని అనుభవిస్తున్నారు అనేది కాదనలే నగ్న సత్యం. సో కనీసం ఇప్పటికైనా బీజేపీతో సహా అన్ని పార్టీలు అనుకూలంగా ముందుకొచ్చి ఈ బీసీ బిల్లుకు ఇక్కడ చట్టబద్ధత అంటే షెడ్యూల్ 9లో చేర్చినట్టయితేనే బీసీలను ఇన్ని రోజులుగా ఇన్నాళ్ళుగా అంకదొక్కబడ్డారు. సహనమైన నశించింది, ఓపికైనా నశించింది. ఎవరు వ్యతిరేకించినా ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బీసీలు పోరాటం ద్వారానో ఇంకే మార్గమైనా ఖచ్చితంగా బీజేపీనైనా మెడల్ వంచక తప్పదు, అది ఎవరినైనా మెడల్ వంచక తప్పదు. టైం లేట్ అయినా విజయం ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం దేశవ్యాప్తంగా బీసీలలో ఉంది. చివరిగా ఇంకొకటి ఏంటంటే కేవలం బీసీ బిల్లు ద్వారానే కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కార్పొరేషన్ పదవులలో కానీ మిగతా పదవులలో కూడా చాలా మంది బీసీలకు ప్రాతినిధ్యం లేదనేది ఉంది. కేవలం కన్ఫైన్ టు ది బీసీ రిజర్వేషన్ బిల్లులో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా విషయాలలో కూడా బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా అలానే చేస్తుంది. అగ్రవర్ణాలకే ఆతిథ్యమైన తాంబూలాలు ఇస్తుంది అనేది ఖచ్చితంగా ఉంది. అది కూడా మార్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.